మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. ప్రతి ఒక్కరికి చిన్నల నుంచి పెద్దల వరకు ఒకరినొకరు వందనాలు పెట్టుకోనండి. ఒకరినొకరు వందనాలు పెట్టుకోండి. మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పుకోండి. మీకు సమాధానము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నాన్న ఒక వాగ్దాన సందేశాన్ని మనము బైబిల్ నుంచి చదువుకుందాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 17వ అధ్యాయం. 1వ దినవృత్తాంతాలు 17వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుకుందాం. నీవు వెళ్ళిన చోటనెల్లా నీకు తోడుగా ఉండేదను. చాలు. తదుపరి వాక్యంలో ముందుకు తీసుకొని వెళ్తాను. తీసినటువంటి వాక్యం మీద చేతులు పెట్టి అలా కళ్ళు మూయండి. మీకోసం ప్రార్థన చేస్తాను. చదువు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే పక్కన వాళ్ళతో తీపిచ్చుకొని ఆ వాక్యం మీద చేపెట్టుకోనండి. ఇది మనకు చాలా అవసరమైనటువంటి వాక్యం. పలు చోట్ల పలు ప్రాంతాలకు వెళ్తూ ఉంటాం. ఆయన తోడు మనకు లేకపోతే ఎన్నో అనార్థాలు, ఎన్నో అనారోగ్యాలు, ఎన్నో పోరాటాల మధ్యలో నడిపించబడుతూ ఉంటాం. అలాగనే కళ్ళు మూయండి. ఆ వాక్యం మీద చేతులు పెట్టుకొని నేను మీకోసం ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృప కలిగినటువంటి దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ ప్రభు బలారాధన కార్యక్రమంలో ఈ నెలంతటికి కావలసినటువంటి వాగ్దానాన్ని ప్రభా మీరు మాకు ఇచ్చారయ్యా. ఏమిటి ఆ వాగ్దానం అంటే, నీవు వెళ్ళిన చోట్లెల్లా నేను నీకు తోడుగా వందును అని ప్రభా మీరు చెప్పావు తండ్రి. నా ప్రభువా, వాహనాలు నమ్మదగినవి కానప్పటికీ నాయన, నమ్మదగిన దేవుడు మీరు మా వెంట ఉంటే మాకు అదే చాలయ్యా. మీరు మా వెంట ఉంటే మాకు అదే చాలు ప్రభువా. మా కళ్ళ ముందు ఎన్నో అనార్థాలు చూస్తున్నాం, ఎన్నో యాక్సిడెంట్లు చూస్తున్నాం, ఎన్నో మరణ హోమాలు మేము చూస్తున్నాము నా ప్రభువా. ఇదిగో నీ కనుదృష్టి మా పైన ఉంచి మేము వెళ్ళే ప్రతి చోటనెల్లా నీ తోడు మాకు ఉండునుగాక, నీ తోడు మాకు ఉండునుగాక. మా విశ్వాసుల హృదయాలలో, మా కుటుంబాలలో నీ తోడు మాకుంచి ఏ ప్రయాణమైనా సఫలీకృతము చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు ఈ నెలంతా ఈ వాగ్దానం మన హృదయాల్లో స్థిరపరచబడేటట్లుగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. కొట్టు గట్టిగా హల్లెలూయా. ఎందుకు ప్రార్థన చేయించానంటే, మన ఆత్మీయ జీవితాలకు సరిపడు ఈ వాగ్దానము మనకు కలిగినప్పుడు ఆ వాగ్దానాన్ని మనము చేతిలో పట్టుకొని ఆయన్ను స్తుతించే వారిగా మనం కనపడుతూ ఉండాలి. ఆ వాగ్దానాన్ని చేత పట్టుకొని ఆయనను ఆరాధించగలిగితే ఆ వాగ్దానం మనల్ని ఏం చేస్తుందంటే, స్థిర వరకు కడ వరకు ఆ వాగ్దానం మనలో స్థిరపరుచునుగాక. హల్లెలూయా.
మరలా చదువుదాం ఆ మాటను. నీవు వెళ్ళిన చోటనెల్లా నీకు తోడుగా ఉండి. చాలండి. చాలామంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, మన వాళ్ళే, అన్నా ఫలానా పని నిమిత్తమై వెళ్తున్నాను, ఆ పని సఫలమయ్యేటట్లుగా ప్రార్థన చేయండి, దేవుడు మాకు తోడుగా ఉండేటట్లుగా ప్రార్థన చేయండి అని వారి యొక్క వెళుతున్నటువంటి ఆ యొక్క పనులను బట్టి సేవకులుగా మాకు ఫోన్లో ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాలలో సేవకులంగా మేము మాతో చెప్పినప్పుడు, కాస్త ఎఫెక్ట్ తగ్గి లైట్గా పెట్టి, మాతో చెప్పినప్పుడు దేవుని సేవకులంగా మేము ఏం చేస్తామంటే, కాస్త సౌండ్ పెట్టి, దేవుని సేవకులంగా మేము ఏం చేస్తామంటే, దేవుడు మాకు ప్రేరేపించినటువంటి ఆ ప్రేరేపణను బట్టి ఒకే ఒక మాట చెప్తాం, అక్క మీరు వెళ్తున్నటువంటి పని నా దేవుడు సఫలపరచునుగాక అని అంటామండి. అని అనక మునిపే మీరేమంటారు? ఆమేన్ అని అంటారు. ఎందుకు ఈ మాట అంటారంటే, దేవుని సావుకుని నోట మంచి మాట వచ్చింది కాబట్టి అది జరుగునుగాక, అది సఫలమవునుగాక, ఆ కార్యము తిరిగి క్షేమకరంగా జరిగిందని సంతోషంగా వచ్చుదుము గాక అని విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి మీరు మీలో ఉన్నటువంటి విశ్వాసాన్ని సావుకుల దగ్గర, మీలో ఉన్న విశ్వాసాన్ని దేవుని దగ్గర మీరు ఏం చేస్తారంటే వ్యక్తిపరుచుకుంటారు, కన్ఫర్మ్ చేసుకుంటారు. ఎందుకంటే ఆ జరిగే ఆ కార్యం క్షేమకరంగా జరిగేటట్లుగా. అందుకనే దేవుడు మనతో చేస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, నీవు వెళ్ళిన చోటనెల్లా నీకు నేను తోడుగా ఉంటాను, నీకు నేను తోడుగా ఉంటాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఒక ప్రామిస్ చేస్తూ ఉన్నాడు మనతోటి. దేవుడు మనతో ఒక వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు మన జీవితాలకు సరిపడు వాగ్దానముతో దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే బలపరచటానికి, దేవుడు మనల్ని ఉత్తేజపరచటానికి, దేవుడు మనల్ని ఆత్మీయతలో ధైర్య సాహసాలతో కూడినటువంటి భక్తిని చేయటానికి కొన్ని సందర్భాలలో దేవుడు మనతోటి వాగ్దానం చేస్తూ ఉంటాడండి. వాగ్దానం చేస్తూ ఉంటాడు. ఆ వాగ్దానాన్ని మనము చేతిలో పట్టుకొని సంతోషముతోటి ఇంటికి తిరిగి వెళ్ళాలి. దుఃఖముతో వచ్చిన నీ హృదయం, అపాయాల మధ్యలో వచ్చిన నీ హృదయం, అనాలోచనతో వచ్చిన నీ హృదయం, అనారోగ్యాలతో వచ్చిన నీ హృదయములో పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం ఇచ్చే దేవునిగా, వాగ్దానముతో బలపరిచే దేవునిగా నీతో ఒక మాట ఇస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ మాట అంటే, నీవు వెళ్ళిన చోటనెల్లా నీకు తోడుగా ఉంటా. ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు, ఎక్కడ కాదులేండి, వేరే చోట నా దగ్గరికి వచ్చి మాట్లాడేటప్పుడు బాగా మాట్లాడాడు. పాస్టర్ గారు ఏమనుకోకుండా ఉంటానంటే ఒక మాట చెప్తా, ఏమనుకున్నా అనుకోకపోయినా వినాల్సిన బాధ్యత ఉందా లేదా? ఉంది. రేపల దగ్గర చెరుకుపల్లి అనే ప్రాంతంలో సేవ చేసేటప్పుడు ఈ సందర్భాన్ని మీకు చెప్తున్నా.
ఆయన వెళ్ళవలసినటువంటి పని నా దగ్గరికి వచ్చి చెప్పాడు, పాస్టర్ గారు 6 కిలోమీటర్లు పోవాలా. యాడికయ్యా అని అన్నా. కళ్ళు దుకాణం కాడికి. యాడికి? ఎక్కువ అక్కడ తాటి చెట్లు ఉంటాయి, బాగా తాటి కళ్ళు అమ్ముతారు. 6 కిలోమీటర్లు. ఏంది బస్సుకు పోతావా అన్న. బస్సుకు పోవడానికి నాకు ఎక్కువ లేవు తక్కువ లేవు, కరెక్ట్గా ఉన్నాయి అని అన్నాడు. కరెక్ట్గా ఉన్నాయి, రూపాయి తక్కువ అయితే వాడు పోయాడు. రేపు ఇత్తాలే పోయానంటే కుదరదు, కరెక్ట్గా ఇచ్చే మాట అయితేనే పోస్తా, లేకపోతే రామాకు నా కాడికి అంటాడు వాడు. కాబట్టి నా కాడ నేను అనుకుంటున్నా నన్ను డబ్బులు ఆడ అడుగుతాడో అని. అప్పటికే జోబులు బిసుకుంటున్నా, డబ్బులు ఆడ అడుగుతాడో ఈ మనిషి. మంచి పనికైతే ఇచ్చిన బాగుంటుంది, ఈయన పోయే కార్యక్రమం వేరు. కాబట్టి పాస్టర్ గారు, నేను పోయే చోటకి ఫలానా చోటకి వెళ్తున్నా, నాకు ఎటువంటి అపాయం కలగకుండా బైక్ దోలుకుంటా, అటు దూలుకుంటా ఇటు దూలుకుంటా స్పీడ్గా వచ్చి మొన్ననే నా ఫ్రెండ్ను గుద్దితే కాలిగిరింది. వాడు హాస్పిటల్లో ఉన్నాడు తెనాల్లో. కాబట్టి అటువంటిది ఏమీ జరగకుండా క్షేమంగా పోయి క్షేమంగా వచ్చేటట్టు ప్రార్థన చేయన్నాడు. ఏం చేయాలంగా నేను ఇంకా, ప్రభువా కళ్ళు కొట్టుకుపోతుండు ఏమండి ఆ మాట అనండి అనుకో, దేవుడు చూసి చెంపకేసి 2 బాధలు బాస్తాడు. ఏమరా ఆయన కంటే తెలియదు, నీకు తెలుసుగా. ఏం చేయాలి నేను ప్రార్థన? నువ్వు ప్రార్థన చేస్తే నేను బయలుదేరుతాను అన్నాడండి. ఏమని చేశాను? ప్రభా తండ్రి అని చెప్పేసి ఆఫ్ చేసినాక ఏదో చేసినాక అవన్నీ మీరు అనకూడదు. ఇంకా మందిరానికి వచ్చి ఆయనే ఏం చేయాలో అని చెప్పేసి ఏమండి నాకు వచ్చిందే ఏదో ప్రార్థన చేసి పంపించాను. వచ్చేటప్పుడు అటు దూలుకుంటూ ఇటు దూలుకుంటూ దేవుడి దయ వల్ల ఏ బైక్ వాడు తగలే, ఏ సైకిల్ వాడు తగలే, ఏ కారు వాడు తగలే. ఏమండి చక్కగా ఇంటికి పోవాల్సినాడు మందిరం కాడికి వచ్చాడు. పాస్టర్ గారు అన్నాడు. అప్పుడే రూమ్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ఏంటి అన్న, నీ ప్రార్థన ఫలించింది, నాకు ఏ దెబ్బ తగలకుండా సురక్షితంగా వచ్చాను. ఓరే నాయన, ఈ వాక్యం ఇట్ట కూడా పనిచేసిందా? ఈ వాక్యం ఈ రీతిగా పనిచేసిందా? సరే పోలే మంచిదేలే అని చెప్పేసి ఇంటికి వెళ్ళమని చెప్పి. అలాగా ఈ రోజున చాలామంది కూడా వాక్యాన్ని అపార్థాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాక్యాన్ని ఏమండి ఇంకొక రీతిగా మలుచుకునే వాళ్ళు ఉన్నారు. కానీ నేను చెప్పే ఈ వాగ్దానం ఏంటంటే, దేవుని బిడలగా పిలువబడుతున్నటువంటి మనకు, దేవుని విధానములో నడిపించబడే వ్యక్తులకు, ఆత్మీయ జీవితములో ఎదుగుతున్నటువంటి వ్యక్తులకు నిదర్శనముగా ఈ వాక్యము ఏమవుతుందంటే, మనం అనుకున్నటువంటి ఈ యొక్క వాక్యము మన హృదయాల్లో ఏమవుతుందంటే సఫలము చేయబడుతుంది. అందుకనే ఇక్కడ చాలామంది సంఘస్థులు నాకు ఫోన్ చేస్తూ ఉంటారు బయట ఉన్నప్పుడు, అన్నా పలానా చోటుకి వెళ్తున్నాను ప్రార్థన చేయి, ఫలానా కార్యం జరిగేటట్లుగా ప్రార్థన చేయి, ఫలానా పని చాలా కఠినంగా ఉంది అయినా కూడా నువ్వు ప్రార్థన చేస్తే జరుగుతుంది, నువ్వు ప్రార్థన చేయి అని చాలామంది దేవుని మీద పెట్టుకున్నటువంటి నమ్మకం. రెండవది సేవకుడు చేసే ప్రార్థన మీద పెట్టుకున్నటువంటి నమ్మకం. 2 ఈక్వల్ అయ్యి తిరిగి విజయోత్సవాలతో సంతోషంగా వస్తారు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్. వచ్చిన తర్వాత ఫోన్ చేస్తారన్నా, నువ్వు చేసిన ప్రార్థన ఫలించింది, ఫలానా గొప్ప కార్యం జరిగింది. కారణం ఏమిటి అని అంటే, ఏమని దేవుని సన్నిధిలో మనమందరము ఏమని భక్తులుగా పిలువబడుతున్న మనమందరము ఆయన స్తుతిస్తున్నప్పుడు, ఆయన్ను ఘనపరుస్తున్నప్పుడు, ఆయన నామాన్ని ఉచ్చరిస్తున్నటువంటి మనకు చేయక ఎవరికి చేస్తాడు అద్భుతాలు?
మనకు చేయక కార్యాలు ఎవరికి చేస్తాడు? మనకు మాట ఇచ్చిన దేవుడు ఏమని మాట తప్పకుండా మనకు ఎందుకు కార్యాలు చేయడు? ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. అందుకని దేవుడు మనతో ఈ నెల చేస్తున్న వాగ్దానం ఏంటంటే, నీవు వెళ్ళే చోటనల్లా, నీవు వెళ్ళే ప్రతి చోటకి నేను నీకు తోడుగా ఉంటూ వస్తాను, తోడుగా ఉంటూ వస్తాను. బైబిల్లో ఇంకొక మాట రాయబడింది, నిర్గమకాండం 20వ అధ్యాయం 24వ వాక్యం. ప్రతి స్థలములోను నీ వద్దకు వచ్చి, చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రతి స్థలములోను నేను నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. మొదటిగా చదివిన మాట ఏంటంటే, నీ వెళ్ళిన చోట్లల్లా, నీ వెళ్ళిన చోట్నల్లా నీకు తోడుగా ఉంటాను. రెండవదిగా గమనిస్తూ ఉంటే, నీవు వెళ్ళే ప్రతి స్థలములో, నీవు వెళ్ళే ప్రతి స్థలములో నీ వద్దకు నేను వచ్చి నిన్ను ఏం చేస్తానంటే ఆశీర్వదిస్తూ ఉంటా. నీ వెళ్ళే స్థలం, నీ వెళ్తున్నటువంటి స్థలములో నా యొక్క ఆశీర్వాదం ఉంటుంది. ఒక రోజున ఒక యవనస్తురాలు, చాలా చక్కందండి. ఆ పాప ప్రార్థనకి వెళ్ళే వ్యక్తి. ఇంటి దగ్గరే ప్రార్థన చేసుకొని, ప్రభువా నేను కాలేజీకి వెళ్తున్నాను, నీవు నాకు తోడుగా ఉండు, ఎటువంటి అపాయము నా దరికి చేరకుండా నన్ను కాపాడు యేసయ్యా అని బాప్టిజం తీసుకున్నటువంటి యవనస్తురాలు కాలేజీకి వెళ్తుందండి. చాలా చక్కనిది. బ్యాగ్ తగిలిసుకొని వెళ్తా ఉంది, పాటలు పాడుకుంటూ. వెళుతూ వెళుతూ వెళ్తూ ఉంటే బజార్లో గాలు తిరుగులు తిరిగే వాళ్ళు ఉంటారు కదండి, పాడుమోక. ఆ అమ్మాయిని చూసి ఆ అమ్మాయిని కారులో ఫాలో అవుతూ ఉన్నారు. ఆ అమ్మాయి వెనక్కి తిరిగి చూసి, ఏంటబ్బా ఎవరో నన్ను పాడు చేయటానికి అల్లరిమోక నా వెంట పడుతున్నారని అర్థమైపోయి ఆ అమ్మాయి స్పీడ్గా నడిచిపోతుంటే, వారు కూడా కారును ఇంకా కాస్త స్పీడ్ చేసుకొని ఆమె దగ్గరికి వెళ్ళి ఏమని వెంటనే డోర్ తీసేసి అమాంతంగా కారులోకి లాక్కొని డోర్ వేసుకొని వెళ్ళిపోయారు. ఒక రహస్య స్థలములోనికి ఆ యవనస్తురాల్ని పాడు చేయటానికి ఒక గదిలోనికి తీసుకొని వెళ్ళాను. దాదాపు ఒక 5-6 మంది కుర్రోళ్ళు. చూస్తే ఈ అమ్మాయి ఒక్కతే, భక్తిపరురాలు, దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డ. భయంకరంగా మనస్సులో వేదన పడిపోతుంది. అయ్యో యవనస్తులు నన్ను పాడు చేస్తారేమో, యవనస్తులు నన్ను బాధిస్తూ ఉన్నారు అని ఏం చేయాలో అర్థం కాక, ఏమండి దేవుని సేవకుడు చెప్పిన వాక్యాన్ని ఒక్కసారి గుర్తు చేసుకున్నట్ట. మీతో చదివించిన మాట మరల ఒకసారి చదవగలిగితే, ప్రతి స్థలములోనూ నీ వద్దకు వచ్చి
నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఇప్పుడు ఆ ఉన్నటువంటి స్థలం ఏంటంటే ప్రమాదకరమైంది. పాడు కుర్రోళ్ళు ఆమెను పాడు చేయటానికి ఒక రహస్యమైనటువంటి గదిలో ఉన్నారు. ఈ అమ్మాయి చూస్తే ఏమని మంచి ప్రార్థనా పరురాలు. ఈ అమ్మాయి చూస్తే సంఘములో మంచి పేరు పొందిన వ్యక్తి. ఈ అమ్మాయి చూస్తే సంఘములో అన్ని విధాలుగా అన్ని రంగాలలో పరిచర్యలో పాలు పంపులు పొందే వ్యక్తి ఒంటరిగా చిక్కుకొని బాధపడుతూ ఏడుస్తున్నటువంటి సందర్భాలలో ఈ పాడు మోక ఆ యవనస్తురాల్ని భంగము చేయటానికి దగ్గరికి వెళుతూ ఉన్నారంట. ఆమె ఒకే ఒక మాట, అయ్యా నన్ను పాడు చేయాలని మీరు అందరు కంకణం కట్టుకున్నారు కదా, నాకు ఒక 10 నిమిషాల టైం ఇవ్వండి, 10 నిమిషాల తర్వాత మీ ఇష్టం అని అంటే వాళ్ళు బెత్తరపోయి, ఇదేంటో నాయన చాలామందిని మనం తీసుకొని వచ్చి ఎంతో దుర్మార్గం చేశాము, ఎవరు ఈ ప్రశ్నకి చెప్పలేదే, సరే ఆ అమ్మాయి కోరికను మనమెందుకు కాదందాం అని ఆ ఉన్నటువంటి స్థలములోనే ఆ రూములోనే వారందరూ కాస్త దూరంగా ఉన్నారు. ఈ ఒక్క పాప మాత్రం నిలువు మోకాల మీద ఉండి 2 చేతులెత్తి యేసయ్యా 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 అని కన్నీళ్లు పట 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 రాలుస్తూ ఉందండి. యేసయ్య అనే పేరు తప్ప మరొక పేరు వినపడకుండా కేకలేస్తుంది, యేసయ్యా 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 కేకలేస్తుంటే రూమ్ అంతా ధ్వనిస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి కుర్రోళ్ళందరూ ఏందిరా ఇది పిచ్చిది, ఏందో చెప్తుంది అని ఒకరినొకరు మాట్లాడుకుంటుంటే వాళ్ళలో ఉన్నటువంటి వ్యక్తి ఒకడు ఉన్నాడు. వాడు గమనించి వాళ్ళందరిని పిలిచి, ఒరే ఈ అమ్మాయి ఎవరో తెలుసా అని అన్నాడు. నీకు తెలుసారా అని అంటే, అరే ఆ అమ్మాయి మాట్లాడే మాటను బట్టి నీకు అర్థమవుతుందిగా, ఏం మాట్లాడింది ఆ అమ్మాయి అంటున్న మాట అంటే యేసయ్యా 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 అంటే వాళ్ళ నాన్న ఎస్ఐ అంటున్నాడు రా. వాయమ్మో ఎస్ఐ కూతుని మనం తీసుకొచ్చామా, ఇంకా మన బతుకులు ఏమైపోతాయో అని చెప్పేసి ఇమ్మీడియట్లుగా ఆ అమ్మాయిని కారులో ఎక్కించుకొని ఏ స్థలములైతే వదిలిపెట్టారో ఆ అమ్మాయిని ఆ స్థలములో వదిలిపెట్టి, అమ్మా మీ నాన్నకు మాత్రం చెప్పమాకు, నీకు దండం పెడతానని చెప్పేసి పరుగున వెళ్ళిపోయారంట. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరికి ప్రార్థన చేసింది? అసలు ఎస్ఐకి ఫోన్ చేసింది. వీళ్ళకేం అర్థమైపోయింది, వీళ్ళ డాడీ ఎస్ఐ ఏమో, ఓయమ్మో వాళ్ళ చేతులు పడితే మన బ్రతుకులు ఏమైపోతాయో అని చెప్పేసి ఆ యొక్క పాడు కుర్రవాళ్ళు ఆ అమ్మాయిని ముట్టనివ్వకుండా, ఆ అమ్మాయిని తాకకుండా తీసుకెళ్ళి జాగ్రత్తగా వదిలిపెట్టానండి. నేను ఆ సందర్భాన్ని గమనించినప్పుడు నాకు ఈ మాట గుర్తొచ్చింది, ప్రతి స్థలములోనూ నేను నీ యొద్దకు వచ్చి నిన్ను నేను ఆశీర్వదిస్తాను. ఎప్పుడైతే దేవుడు మనతో చేస్తున్నటువంటి వాగ్దానాన్ని ఎవరైతే ధైర్యంగా చేత పట్టుకుంటారో, ఎవరైతే యేసయ్య చేసే వాగ్దానాల మీద నమ్మకాన్ని పెట్టుకుంటారో, ఎవరైతే దేవుడు చేస్తున్నటువంటి ఆ వాగ్దానాల మీద విశ్వాసాన్ని కలిగి ఉంటారో, వారి జీవితంలో మాత్రమే నా దేవుడు కార్యాలు ప్రారంభించునుగాక. హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీవు వెళ్ళిన చోటనల్లా నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు ఏ స్థలానికి వెళ్ళినా కూడా, అపాయకరమైనటువంటి స్థలములోనికి వెళ్ళినా కూడా తోడుగా ఉంటాను. నీవు అధైర్యపడుతున్నప్పుడు, నీవు భీతి చెందుతున్నప్పుడు, నీవు కష్టకాలమందు నలిగిపోతున్నప్పుడు, నీవు కృంగిన స్థలములో ఉన్నప్పుడు
ధైర్యపరిచే యెహోవాగా నేను నీకు తోడై ఉంటాను, భయపడకు అని దేవుడు మనతో వాగ్దానపూరితమైనటువంటి మాటను చేస్తూ ఉన్నప్పుడు, వాగ్దానం చేస్తున్నప్పుడు ఆ వాగ్దానాన్ని మనం ఏం చేయాలంటే ధైర్యంగా పట్టుకొని, నేను వెళ్ళే చోటనల్లా నీవు నాకు తోడుగా ఉంటావు కాబట్టి నేను వెళుతున్నాను, నాకు ముందుగా నీవు పోగలిగితే మెట్టగా ఉన్నటువంటి స్థలములన్నిటినీ నా దేవుడు సరళము చేయునుగాక, సరళము చేయునుగాక. కారణం ఏమిటి అనంటే, ప్రతి స్థలములో ఆయన నీ దగ్గరికి వస్తాడు. అపాయం కలుగుతున్నప్పుడు నీ బంధువు నీ దగ్గరికి రాకపోవచ్చు, నీకు నష్టము కలుగుతూ ఉన్నప్పుడు నీ తోబుట్టి వారు నీ దగ్గరికి రాకపోవచ్చు, నీవు అపాయపు సందర్భాల్లో కృంగి కుసించిపోతున్నప్పుడు ఏమని నీ దగ్గరికి రాకపోవచ్చు. కానీ నేను నమ్మినటువంటి దేవుడు నీవు వెళ్ళు ప్రతి స్థలములో నీకు తోడుగా ఉండునుగాక. హల్లెలూయా. ఆయన చేస్తున్న వాగ్దానాలన్నీ, ఆయన చేస్తున్న వాగ్దానాలు ఎంతో కొన్ని సందర్భాల్లో ధైర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఆయన చేస్తున్నటువంటి వాగ్దానాలు కృంగినటువంటి స్థలములో, బాధపడుతున్న సందర్భాలలో, భయముతో భీతితో వణుకుతున్న సందర్భాలలో ఒక్కసారి దేవుని సేవకుడు చెప్తున్నటువంటి వాక్యాన్ని నీ వినగలిగితే, దేవుడు చెప్తున్నటువంటి దేవుని సేవకుడు చెప్తున్నటువంటి ఆ వాక్యం వైపు మన మనస్సును కేంద్రీకరించగలిగితేనట, దేవుడు నీ వెళ్ళే ప్రతి స్థలములో నీ వెంట నడుచునుగాక, నీ వెంట నడుచునుగాక. కారణం ఏమిటి అంటే, వాగ్దానం చేసిన దేవుడు ఎవరయ్యా అంటే నమ్మదగిన దేవుడు అండి. మనుషులు మాట ఇస్తే మాట తప్పుతారు. మనుషులు ఏదైనా వాగ్దానం చేస్తే వాగ్దానాన్ని వాయిదాలు వేసుకుంటూ వస్తారు. మానవుని యొక్క నైజం, మానవుని యొక్క స్వభావం, మానవుని యొక్క మనస్సు అలాగ ఉంటుంది. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మాట ఇస్తేనట మాట తప్పని వాడిగా, మాట నిలబెట్టుకునే వారిగా మన మధ్యలో దేవుడు నిలుచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీవు పోవు చోటనల్లా దేవుడు నీకు తోడుగా ఉండి ఏం చేస్తాడో 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. చదవండి. మొదటి మాట సమూయేలు 2వ గ్రంథం, 2వ సమూయేలు 7వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుకుందాం. నీవు పోవు చోట నెలను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసేదను. చప్పట్లు కొడుతూ దేవుణ్ణి స్తుతిద్దాం. చప్పట్లు కొడుతూ గట్టిగా, పిడకలు కొట్టినట్టు కాదు, కొట్టు గట్టిగా. నిద్రపోయాలంటే నిద్రపోతుందనిలే. హల్లెలూయా. శబ్దం గట్టిగా, నిద్రపోయాలందరూ గట్టిగా హల్లెలూయా. పోనీలే, ఎవరు అలా లేరు. ఇక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, నీవు పోవు చోట్నెల్లను నీకు తోడుగా ఉండి, నీకు తోడుగా ఉండి ఆయన ఏం చేస్తారంటే శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేస్తాను. తోడుగా ఉన్నటువంటి దేవుడట శత్రువులందరినీ నిర్మూలన చేస్తాడంట. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను నేను ఒక ప్రశ్న, మీకు శత్రువు ఎవరు అని అంట. మీరేం చెప్తారు? మా పక్కింటి వాళ్ళండి. పాస్టర్ గారు మేము బాగుంటే వ్యసనం, మేము బాగా పచ్చపచ్చగా ఉంటే మా పక్కింటి వాళ్ళకి వ్యసనం అని మీరు అంటారు.
వాళ్ళతో ఎదురింటి వాళ్ళతో నాకు అనవసరం, కానీ ఏమండి ఆ ఇంటి వాళ్ళతో ఈ ఇంటి వాళ్ళతో నాకు అనవసరం, కానీ బైబిల్ సందర్భ వాక్యాన్ని మీకు తీసి చూపించి ముందుకు తీసుకొని వెళుతూ ఉన్నా. మన మానవుని యొక్క నైజం ఎలా ఉంటుందంటే, ఏమండి ఎదుగుతున్న వారిని చూసి వారువలేని తనం నా పైన కూడా ఉంటుంది. మీరు అనుకుంటారు పాస్టర్కి ఏమైనా తెల్ల కూడా లేచి ఏందో పోలి డ్రెస్ చేసేసినట్టు వేసి వచ్చాడు అనుకుంటున్నారేమో. వాక్యం లైవ్లో పోతుంటే ఒక్కొక్కళ్ళు పళ్ళు పటపటపట అని కొరుకుతుంటారు. వాడెంత, వాడి వయసు ఎంత, మా అనుభవం ముందు కూడా వాడు పనికిరాడు. ఈ రోజున అనుభవం ముఖ్యం కాదు, కానీ యేసయ్యలో సిన్సియారిటీ ప్రాముఖ్యమైంది. చెప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పళ్ళు పటపటపట కొరుకుతా ఉంటారు. యాడా సెల్లు ఎదురుగా పెట్టుకొని, సెల్లు ఎదురుగా పెట్టి పటపట కొరుక్కున్న పళ్ళు ఊడిపోతాయి, బొక్కు నూటోడి అయిపోతాం. ఏం ప్రయోజనం ఉండదు. ఎందుకనంటే దేవుని ఏర్పాటులో నియమించబడినటువంటి సేవకుడు, దేవుని యొక్క పద్ధతులలో నడిపించబడే సేవకుడు, దేవుని యొక్క పరిచర్యను ఏ విధము చేతనైనా పాడైపోయిన సంఘాన్ని కట్టాలని కంకణం కట్టుకున్నటువంటి సేవకుడి మీదనే ఎన్నో రాళ్ళు వేస్తుంటారు, ఎన్నో రాళ్ళు వేస్తుంటారు, ఎన్నో రాళ్ళు. హలో పాదిరి గారు, ఈ పాస్టర్ గారు కఠినంగా వాక్యం చెప్తుండే, కానీ తీసే మనోళ్ళే. ఈ పాస్టర్ గారు వాక్యం మాకు నచ్చట్లేదు, కానీ తీసే. మనుషుల లెక్కల నుంచి నువ్వు తీసేయచ్చు, కానీ నా దేవుని లెక్కల నుంచి తీసేయటానికి నీ తరము కూడా కాదు. కొట్టు చెప్పలు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, శత్రువులందరి ఎదుట నిలవకుండా నిన్ను నేను నిర్మూలన చేస్తా. శత్రువు ఎవరు? ఒక రోజున మనుషుల్లో ఉన్నటువంటి శత్రువులు ఎవరో మీకు చెప్తా. ఒక రోజున కన్ను అంటుందంట ముక్కుతోటి, ముక్క, నేను లేకపోతే నువ్వు ఉన్నవా? వినాల వాక్యం వినా. నేను లేకపోతే నువ్వు ఉన్నవా అని కన్ను ఏం చేసింది తెలిసిన? ముక్కును అన్నదంట. ముక్కు అంటుంది, ఇదిగో ఒక్కసారి బిగబట్టినా నీ కళ్ళు ఆడుంటే తెలియదు. ముక్కు ఆ మాట అనేసరికి నోరు ఊరుకుంటుందా? నోడుదూల కాదు, కొంతమందికి నోడుదూల ఏదో ఒకటి అనేది తనీసుకునే దాకా నోరు ఊరుకోదు. నోరు అంటుంది, ఇదిగో నేను లేని నువ్వు ఉన్నవా అని 3 అలిగినాయి అంట. ఏమలిగినాయి? కన్ను చెప్పాలి, ముక్కు, నోరు. ఎవరికి వాళ్ళే మాట్లాడుకోవట్లే. ముక్క, కన్నా బాగున్నామంటే నాతో నీకేం పనులే, నువ్వేగా గొప్ప. నోరంటది, అక్క నాతో కూడా మాట్లాడకంటే, ఎందుకు మాట్లాడేది? నేను మాట్లాడనులే, నేను మీద అలిగా. ఏమైపోయా? అలిగా, నీ మీద కచ్చేసిన అని. ఏమండి ఈ 3 ఏం చేసాయంటే, ఏమండి ఎవరికి వారే అన్నట్టుగా ఉన్నారు. ఒక రోజున ఆలోచన చేసిందంట కన్ను, ఈ ముక్కు ఏందో పోయి అచ్చులు పడుతుంది, దీని ముక్కు చూస్తే సటి ముక్కుది, ఇది ఏందో పోయి అచ్చులు పడుతుంది అని కన్ను ఏం చేసిందంటే, ఒక్కసారి 5 నిమిషాలు దారిన పోయేటప్పుడు కన్ను మూసుకుందంట. దారిన పోతామంటే కన్ను మూసుకుందంట. అలిగిందిగా, ఈ ముక్కు అనుకుంది, నువ్వు మూసుకుంటే నాకేమే, మూసుకో అని. ఈ బడాయిది కాకపోతే ఈ ముక్కు కన్ను మూసుకునేసరికి పోతా ఉంది. మధ్యలో ఒక గోడ అడ్డం వచ్చింది.
ఏం అడ్డం వచ్చింది చెప్పాలి. గోడ అడ్డం వచ్చేసరికి అమాంతంగా పోయి గోడకు గుద్దుకుంటే ముక్కు ఏమైంది? పచ్చిమిరకాయల పచ్చడైంది. పచ్చడైపోయింది. వాయమ్మో ముక్కానికి దండం పెడితే కళ్ళు తెరువా, నేను తెరవనా? అవసరమైతే మళ్ళీ ఎనిక్కిపోయి ముందుకు పోయి గుద్దుకుంటుంది అండి. నేను చచ్చేటట్టునే కన్నా కాస్త నోరు తెరువు, కాస్త కన్ను తెరువు. నేను తెరవనా? నాకు సారీ చెబుతావా చెప్పవా? ఎప్పుడు ముక్కు పగిలినాక శత్రువులు ముక్కు పచ్చడైపోయింది. హాస్పిటల్కి పోయి ఏమండి ఏమైందమ్మా ఏం కథనంటే ఏం లేదులేయ్యా నువ్వు వేసే కుట్లేంది ఎన్ని రోజులు రెస్టో? వారం. ఎన్ని కుట్లు? 3 కుట్లు. రెండవదిగా నోరు కోపడుతుందంట. మనకు మనమే శత్రువులమే. నోరు కోపడుతుందంట. నేను లేని నువ్వు ఆడన్నావు అని 4 బడాయి కోతలు కోతే ఏమండి ఎదుటోడు వచ్చి చెంపకేసి మూతి పెట్టి 2 పటపట బాధేసరికి ఏమండి ఈడ చీలి మళ్ళీ హాస్పిటల్కి పోయిందంట. ఏది? నోరు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే ఈ 3 ఎవరు లేకపోయినా కూడా ప్రమాదమే. కన్ను మంచిగా పలకాలి, చూడాలి. ముక్కు అన్ని విధాలుగా ఏమని రెస్పాండ్ అవ్వాలి. 3వదిగా నోరు కూడా అన్ని రకాలుగా ఈ 3 స్పందించగలిగితేనే ఏమండి మనిషి బ్రతకగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కన్ను లేకపోయినా ఇబ్బందే, ఏమండి ముక్కు లేకపోయినా ఇబ్బందే, నోరు లేకపోయినా చెప్పాలి. కొంతమందిని చూడాలి గలగలగలగల రేకు డబ్బే. ఇంకా వందనాలు అన్నయ్య, ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య, ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ ఇంగ్లీషులో ఏం చదువుకున్నావు అంటే నేనా 3వ క్లాసు. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. ఇంటికాడ చూడాల ప్రతాపం. రేకు డబ్బా కూడా పనికి రాదు. నా చిన్నప్పుడు ఏమంటే ఐసులు అమ్మే వాళ్ళు ఉంటారు, సైకిళ్ళకు రేకు డబ్బా కట్టుకు గీర్ 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 అనుకుంటా. మీరు కాదురండి ఆడవాళ్ళ సంగతి. హల్లెలూయా. మీరు చాలా మంచోళ్ళు. అబ్బే నోట్లో నుంచి మాటే రాదు మీకు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. నోట్లో నుంచి మాటే రాదు. చాలా మంచోళ్ళు. ఆడవాళ్ళ సంగతి చెప్పేది. కొంతమందిని చూస్తే ఏమండి గై 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 గై. మరి వీళ్ళు దేవుని బిడలా ఏమండి సాతాని బిడలా అని అర్థం కాదు. ప్రార్థనకు వస్తే మాత్రం ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య, బాగున్నారా? అక్కయ్య బాగుంది అన్నయ్య, పిల్లలు బాగున్నారు అన్నయ్య. పైకి భక్తి గల వారిగా కనపడుతూ ఏమండి భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించే వాళ్ళు. మనము ఎక్కడ ఉన్నా కూడా మన దేవుడైనటువంటి యెహోవాకు ఏమండి అనుగుణమైనటువంటి మార్గాల్లో ఎవరైతే నడిపించబడతారో దేవుడు మీరు వెళ్ళే ప్రతి చోటనెల్లా నా దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే నీవు పోవు చోటనెల్లా నీకు నేను తోడుగా ఉండి శత్రువులందరినీ నీ ఎదుట నిర్మూలన చేస్తాను. ఎవరు నిర్మూలన చేస్తావయ్యా అంటే దేవునికి బిడ్డలకు వ్యతిరేకంగా నిలబడే వారిని నిర్మూలన చేస్తాం. దేవుని బిడ్డలకు ఎదురు పడే వారిని నిర్మూలన చేస్తాం. దేవుని పనికి ఆటంకపరిచే వారిని నిర్మూలన చేస్తాం. దేవుని పనికి అడ్డంగా నిలబడే వారిని నిర్మూలన చేస్తా. దేవుని పనిని సక్రంగా చేయనివ్వకుండా ఆటంకపరిచే వారిని నిర్మూలన చేస్తా. ఎవరు నిర్మూలన చేస్తావయ్యా నువ్వు?
ఎవరిని నిర్మూలపరుస్తావు? ఎవరిని ఉద్దేశించి నువ్వు మాట్లాడుతున్నావు? ఎవరిని ఉద్దేశించి ఈ మాట పలుకుతున్నావు? ఎవరిని ఉద్దేశించి నీవు ఈ మాటలతో మమ్మల్ని భయపెడుతున్నావు అని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరంట ఏమని మాటలాడుకుంటూ ఉంటే, ఏమండి దేవుడైనటువంటి యెహోవా పరలోకమందును చూసి, ఆ చూసిన దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఏమండి, మేము యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని నిర్మూలన చేస్తాను. మోషే వెళ్ళాడు ఎవరి దగ్గరికి? ఫరో దగ్గరికి మోషే వెళ్ళాడు. అయ్యా ఫరో గారు, మా ప్రజలను పంపి పని చేయలేకపోతున్నారు, మా ప్రజలను పంపి వాళ్ళు వెట్టి చాకిరి చేయలేకపోతున్నారు, మా ప్రజలు పంపిస్తావా లేదా అని గట్టిగా కేకలేస్తూ ఉన్నా కూడా ఒకే ఒక మాట అంటున్నారు, నేను పంపాను, ఏం చేస్తావో చేసుకో. నేను పంపాను, ఏం చేస్తావో చేసుకో. దేవుడి దగ్గర, అయ్యా నేను అడుగుతుంటే పంపాను అంటున్నారు, ఏం చేయాలా? పంపాను అంటున్నారా? నీ దగ్గర ఉందే కర్ర, నీ దగ్గర ఒక కర్ర ఉంది కదా, నేను ఇచ్చాను కదా, విశ్వాసం అనబడుతున్నటువంటి కర్ర, దాన్ని తీసి రాజుగారి ఎదురుగా వదిలేసే. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సందర్భాన్ని చదువుకుంటూ వస్తే ఎంత చక్కగా ఉంటాయి దేవుడు చేసే కార్యాలు. వెంటనే ఆ కర్ర విసిరేయగానే బుస్సట పాములాగా లేచిందండి. రాజుగారు చూసి, అంతేనా, ఇదే దీనికి భయపడతాను అనుకుంటున్నావా? వాళ్ళ దగ్గర ఉన్న మంత్రగాళ్ళ దగ్గర ఉన్నటువంటి కర్రలు తీసుకొస్తే ఈ యొక్క మోషే ఏమండి కర్ర వేసినటువంటి పాము కంటే బలముగా ఉన్నాయంట అండి. ఆడికి అడుగుతున్నాడు, రాజు వదిలేయమ్మా వాళ్ళని. వదలను. కాసేపటికి గమనిస్తూ ఉంటే అక్కడ ఒక యుద్ధం జరుగుతుందండి. ఏమండి, వాళ్ళు వేసినటువంటి కర్రలై పాముల్లాగా ఉన్నారు. ఏమని పాముల్లాగా అక్కడ కనపడుతున్నాయి. మోసే వేసిన కర్ర కూడా పాములాగా కనపడుతుంటే కాసేపటికట కళ్ళు ఎదురుగా చూస్తూ ఉంటే మోసే వేసినటువంటి కర్ర పామైంది. ఆ వాళ్ళు వేసినటువంటి కర్రలు పామైనాయి, కానీ కాసేపట్లంట మోసే వేసిన ఏమండి ఆ కర్ర పాము అట ఆ యొక్క ఎదుటి వ్యక్తుల దగ్గర ఉన్న పాములన్నిటిని తినేసిందంట. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. బెత్తరపోయాడు. ఒరే, నేను వేసిన కర్ర పామైంది, ఏమైపోయాయంటే ఈ యొక్క పాము మింగేసింది. అంటే నీకన్నా శక్తివంతుడు నా దేవుడు అని ప్రత్యక్ష పరిచాడు. ఏమయ్యా ఈ కార్యం చూసావు కదా, వదిలేయకూడదా అని అంటే, వదలను, నీ సంగతి అట్టుందా అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ఏమండి ఆ ఊరిలో ఉన్నటువంటి నదులలో, ఆ ఊరిలో ఉన్నటువంటి నది, ఆ ఇంట్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్లో నీళ్లు, ఆ ఇంట్లో ఉన్నటువంటి ఏమండి కొండలో నీళ్ళట ఎర్రగా మార్చబడ్డాయంట. మాట్లాడి దాహం వేస్తుంది కానీ ఏమండి ఇంట్లోకి వెళ్ళి గ్లాస్ నీళ్ళు ముంచుకొని తాగనపోతే ఎర్ర కనపడుతుంది. ఇదేంట్రా నాయన, వాళ్ళ భార్యని పిలిచాడమ్మా, ఫ్రిడ్జ్లో నీళ్ళు తీసుకొనిరా అని అంటే ఫ్రిడ్జ్లో నీళ్ళు కూడా ఎర్రగా రక్తంగా మారిందంట. నేను చెప్తున్న మాట కాదు, బైబిల్ చెప్తున్న మాట. దేవుడు చేసే అద్భుతాలు, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా లేచిన వారిని దేవుడు ఏ విధంగా నిర్మూలపరుస్తాడో బైబిల్లో రాయబడిన మాటలు. ఇవన్నీ చూసి ఇంకా వల్లగాక, ఇంకా నా వల్ల కాదు, మోషే నీ ప్రజలందరినీ తీసుకొని వెళ్ళు అని వారిని పంపించారండి. పంపిస్తూ ఉంటే ఇక్కడ సన్నివేశాన్ని గమనిస్తూ ఉంటే పంపించినట్టు పంపించి వారిని ఏ విధము చేతనైనా వారిని చంపేయాలా అని కంకణం కట్టుకున్నారు. ఎవరయ్యా అంటే శత్రువులు. ఏ విధము చేతనైనా నిర్మూలన చేయాలి, దేవుని బిడ్డలను బ్రతకడానికి వీల్లేదు అని కంకణం కట్టుకొని ఈ ఫరో రాజట తన యొక్క రథం ఎక్కి తన యొక్క సైన్య సమూహాలతోటి ఏమండి బల్యాలు, ఈటలు
ఏమండి అన్ని రకరకాలుగా హతమార్చే వస్తువులన్నీ ఏమండి వెంట పెట్టుకొని మోషే అనబడుతున్నటువంటి దైవజనుణ్ణి, మోషేతో పాటు ఉన్న ఇశ్రాయేలీయుల ప్రజల్ని ఏమండి చంపటానికట ముందుకు బయలుదేరి వస్తూ ఉంటే, ఈ ప్రజలు ఇశ్రాయేల్ ప్రజలందరూ నడుచుకుంటూ పోతూ ఉంటే వెనక్కి తిరిగి చూసేసరికి ఎర్రికి అకలేస్తున్నారు ఇశ్రాయేల్ ప్రజలు, దేవుని బిడ్డలు. ఏంటమ్మా ఏం ధరుస్తున్నారు అని అంటే, అయ్యా ఇంకా ఏముంది, శత్రువులందరూ వస్తున్నారు, మనల్ని చంపేస్తారు, మన పరిస్థితి ఏమైపోద్దో. మోషే మీద సనుక్కుంటున్నారు, మమ్మల్ని తీసుకుని వచ్చి ఈ అరణ్యములో చంపడానికి తీసుకొచ్చావా, ఈ యోర్దాను నదిలో ముంచి మమ్మల్ని ప్రాణాలు తీయటానికి తీసుకొచ్చావా అని మోషే మీద సనగటం గొనగటం ప్రారంభమైందండి. ఎప్పుడు? అప్పుడే ప్రారంభమైంది. ప్రారంభమైంది. ఎవరిని గొనగటం? మోషే మీద. వాక్యం చెప్పేటప్పుడు కొంతమందిని చూడాలి, చెవులు కోరుకుంటుంటారు, కొద్దిగా నా గురించే చెప్పిండు, నాకేం పనిలే, చుట్టాని విను. వాక్యం వినేది పోగొట్టి ఎక్కడ మైనస్ పాయింట్లు దొరుకుతాయా, ఇదే పని కొంతమందికి. పచ్చ కామెర్ల వాళ్ళకి చెప్పాలి, పచ్చ కామెర్ల వాళ్ళకు నోరు తెరిచి చెప్పాలా, పచ్చగానే కనపడితే ఇంక వాళ్ళకి అదే. ఏ వాక్యం చెప్పినా కూడా ఇదిగుదో నా గురించే చెప్పిండు, మీరందరూ నాకు బంధువులు అయిపోయా. ఈరోజు వచ్చింది కాదు కంప్లైంట్, ఆ రోజులోనే వచ్చింది. మోషేతో అంటున్నారు, ఏం మోషే మమ్మల్ని తీసుకొచ్చి నట్టెట్లా ముంచడానికి వచ్చావా, నువ్వే మనిషివయ్యా. దేవుడు అంటున్నాడు, మోషే నీకు వినపడ్డా కూడా ఈ సమయాన్ని నువ్వు చెవిటోడులాగుండు, చెవిటోడులాగుండు, నువ్వేం వినపడేలాగలే ఉండు. నేను చేయబోతున్న అద్భుత కార్యాన్ని కనులారా చూడబోతున్నారు. చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం కోట గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. చెవులారా నువ్వు గమనిస్తుండు. ఈయనక అలాగున్నాడండి. శత్రువులందరూ వస్తూ ఉంటే ఏమండి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి దేవునికి ప్రార్థన చేశాడంట. అయ్యా ఇశ్రాయేల్ అందరూ నన్ను గొనుగుతున్నారు, సనుగుతున్నారు, నేనేం చేయాలి? అప్పుడు అంటున్నాడు, ఇదిగో నీ శత్రువులు ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ నిర్మూలము చేసేంత వరకు నేను ఊరుకోను. ఏం చేస్తావయ్యా అంటున్నాడు దేవుడు. ఇదిగో నీ దగ్గర కర్ర ఉంది కదా, నీ దగ్గర విశ్వాసం అనే కర్ర ఉంది కదా, ఆ కర్రను ఎర్ర సముద్రం వైపు అలాగ చాపో. ఎప్పుడైతే దేవుడు చెప్పాడో, ఒక పక్క శత్రువులు ఇశ్రాయేలు ప్రజల్ని, దేవుని బిడ్డల్ని హతము చేయడానికి వస్తూ ఉంటే కర్రను ఎప్పుడైతే ఎదురుగా చాపాడోనట, ఏమండి కర్ర వైపు చూస్తున్నటువంటి సముద్రము ఏకరాశిగా నిలబడ్డది. కొట్టు చప్పలు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే ఏకరాశిగా నిలబడిందో ఇశ్రాయేలు ప్రజలందరూ, అబ్బా మా పాస్టర్ గారు ఎంత మంచివాడో. ఎప్పుడండి అద్భుతాలు జరుగుతేనేమో చాలా మంచి పాస్టర్ అయ్యా, నీకై నువ్వు నష్టాన్ని కొని తెచ్చుకుంటేనేమో చెడ్డ పాస్టరా. అప్పుడే ప్రారంభమైంది. మోషే నీవు ఏం వినపడేలాగా ఉండు. ఈ మాకేం కొత్త ఏం కాదు, 700 మందిని సేవ చేసి వచ్చాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. 700 మందిలో ఈ నుంచి ఆడ దాకా ఉంటుంది మందిరం. పెద్ద పెద్ద సంఘాల్లో సేవ చేసి వచ్చినోడిని దేవుడు అంటాడు, ఒరే నీకు ఏం వినపడ్డా చెవిటోడు లాగుంటా, నా పని నేను జరిగించుకుంటూ పోతా ఉంటా. ఏ వార్త నీకు వినపడ్డా చెవిటోడు లాగుండు. అదే మోషే ఏమండి, అదే మోషే వ్యతిరేకించుంటే ఎంత కార్యాలు జరిగాయా? అదే మోషే నన్ను ఇలా మాట్లాడుతున్నారని ఎదురుగా మాట్లాడుంటే ఎంత ఏమండి గొప్ప కార్యాలు జరిగాయా? జరగవు. కొన్ని సందర్భాలలో
దేవుని సేవకులైన మాకు ఏనా చెవున పడ్డా కూడా చెవులో దూదులు పెట్టుకోవాలి. నాకేం వినపల్లే అబ్బే. తర్వాత చెవులో ఏమంటే దూదులు తీసి, ఏంటి అక్క ఏందో మాట్లాడుతున్నావే అంటే, ఇప్పుడు దాకా వినపడలేదా? ఎవరు చేశారు అది చెవిటితనం? దేవుడు మనతో చేస్తున్న వాగ్దానం ఏంటంటే, నీవు వెళ్ళే ప్రతి చోటనెల్లా నేను నీకు తోడుగా ఉంటా. ఈ రోజున దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి మనం కూడా దేవుని యొక్క తోడును కోరుకునే వారిగా కనపడాలండి. జనాలందరూ నడుచుకుంటూ వెళ్తున్నారు. మోషేతో చెప్తున్నాడు, మోషే వాళ్ళందరూ ఒడ్డుకు చేరేంత వరకు అక్కడ నిలబడు. నువ్వు ఒడ్డుకు చేరిన తర్వాత నీ దగ్గర ఉన్నటువంటి కర్రను, అప్పటికే ఆటోమేటిక్గా సగానికి దాటి ఎర్ర సముద్రం దాటి ఏమండి ఆ యొక్క ముందుకు వెళుతున్నటువంటి సందర్భాల్లో, ఒడ్డుకెక్కుతున్న సందర్భాల్లో శత్రువుల ఎంటర్ అయ్యారు. ఫరో యుద్ధం, ఫరే రాజులు సైన్య సమూహం ఏమండి ఎదురయ్యారు. సగానికి వచ్చారు. మీరేనా నడిచేది? మేము కూడా నడుస్తాం. చూశాడు. చూసి, మోషే మన వాళ్ళంతా ఒడుగు చేరారయ్యా. ఇదిగో నీ దగ్గర ఉన్నటువంటి కర్రను మరలా చాపు అని అన్నాడు. ఏం చేస్తావయ్యా? చాపా. ఎప్పుడైతే విశ్వాసం అనబడుతున్నటువంటి కర్ర సముద్రం వైపు చాపాడో యథాస్థితికి వచ్చిందంట. కొట్టు చప్పట్లు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. జనాలందరూ ఏమైపోయారో? మునిగి సచ్చారు. ఎవరిలో? శత్రువులు. ఎందుకు ఈ మాట మీతో చెప్తూ ఉన్నానంటే, దేవుడు మనం వెళ్ళే చోటలో ఏమని దేవుడు మనకు తోడుగా ఉండాలి అని అంటే, మనము చేయవలసినటువంటి కార్యం ఏంటంటే, ప్రార్థన చేయటం మన వంతు, కార్యం చేయటము ఆయన వంతు. ప్రార్థన చేయటమే, ప్రభా ఇదిగో ఫలానా పరిస్థితి నాకు ఎదురైంది, నువ్వే చూసుకో. ఫలానా ఆటంకం నాకు ఎదురైంది, నువ్వే చూసుకో. ఫలానా అవరోధం నాకు ఎదురైంది, నువ్వే చూసుకో యేసయ్యా. దేవుని స్తుతించే అనుభవం, దేవుణ్ణి ఆరాధించే అనుభవం, దేవునికి నీకు ఉన్నటువంటి ఆత్మానుబంధాన్ని ఎప్పుడైతే నువ్వు ఏర్పాటు చేసుకుంటావో, ఆయన నీకు ఏమవుతాడంటే ఒక స్నేహితుడిగా ఉండి, ఒక స్నేహితుడిగా ఉండి ఆయన నీకు కావలసిన ఈవులన్నిటినీ ఆయన నీకు దయచేసి వెళతాడు. కారణం ఏమిటో తెలుసా? నీ వెళ్ళే ప్రతి చోటనెల్లా నా తోడు నీకు తోడుగా ఉంది కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. తోడుగా ఉంది కాబట్టి శత్రువులు ఏమైపోయారు? నీళ్ళల్లో మునిగిపోయారు. రెండవ మాటను చదువుతుంటే అక్కడే రాయబడిన మాట 7వ అధ్యాయం 9వ వాక్యంలో, లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలగజేసి ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. రెండవ మాటను గమనిస్తూ ఉంటే, నీవు పోవు చోటనెల్లా నేను నీకు తోడుగా ఉండి లోకములో గనులైన వారికి కలుగు పేరు నీకు నేను కలుగజేస్తాను. గనులంటే ఎవరు? ఎంపీలు కావచ్చు. గనులంటే ఎవరు? మంత్రులు కావచ్చు. గనులంటే ఎవరు? ఎమ్మెల్యేలు కావచ్చు. వారిని మనము మన దగ్గరికి వచ్చినప్పుడు ఘనంగా చూస్తాం. మనకు కలిగిన దాంట్లోనే ఘనంగా చూస్తామమ్మో, వాళ్ళు మా ఇంటికి రావటమా చాలా ధన్యత. అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే ఫస్ట్ చదవబడిన మాట ఏంటంటే, నీవు వెళ్ళే చోటనెల్లా నీకు తోడుగా ఉండి శత్రువులు నిర్మూలన చేస్తా. రెండవదిగా గమనిస్తూ ఉంటే, నీవు వెళ్ళే చోటనెల్లా నీకు తోడుగా ఉండి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నేను నీకు కలగజేయబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా.
చాలామంది నాకు చెప్తుంటారు, పాస్టర్ గారు నెల జీతానికి పోతున్నా, ఎంత 5,000 అవునా, మరి ఎట్లా చేస్తున్నావు? సాలనే పరిస్థితి. పెంచమని అడుగుతున్నా, ఒక 2,000 పెంచాయని అడుగుతున్నా, నా మాటినట్లేదు. నీకు ఇదే ఎక్కువ అంటున్నారు, మానుకుందామా? రెక్కాడితే డొక్కాడని పరిస్థితి. మానుకుంటే కుటుంబ పరిస్థితి జరగటమే కష్టమయ్యా. ఏం చేయాలో అర్థం కావట్లేదు, నా కోసం ప్రార్థన చేయి అని నీ మనసులో నీవు అనుకుంటున్నావేమో. నీవు ఉన్నటువంటి స్థలములో నిన్ను చూసినటువంటి వారు ఘనముగా చూసుదురుగాక. హల్లెలూయా. ఘనంగా చూస్తారో. అప్పటి వరకు నా జీతము చాలని పరిస్థితుల మధ్యలో ఉందని నీవు బాధపడుతున్నావేమో. నా దేవుని యొక్క పేరట మీకు వాగ్దానం చేస్తూ ఉన్నాను, దేవుడు నీవు చేస్తున్నటువంటి జీతములో కాస్త దేవుడు పెంచునుగాక. దేవుని సేవకుడిగా చెప్తున్నాను, వచ్చే నెల నుంచి నీ జీతం కాస్త పెరగబోతుంది. చప్పలు కొట్టి గట్టిగా హల్లెలూయా. మీరే వచ్చి సాక్ష్యం చెప్తారు మందిరంలో, పాస్టర్ గారు సంవత్సరం నుంచి అడిగి ఇసుకు పుట్టి వదిలేసా, ఆయన నన్ను పిలిచి కాస్త 1,000 రూపాయలు పెంచాడయ్యా. ఆయన నన్ను పిలిచి ఇదిగో ఒక 500 పెంచాడు. ఆయన నన్ను పిలిచి ఒక 2,000 పెంచాడు. ఎందుకో ఏమో నాకు తెలియదు. కారణం ఏంటో తెలుసా? దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలకు దేవుడిచ్చే ఘనత ఇదే, దేవుడిచ్చే సంతోషం ఇదే. అన్యుల మధ్యలో దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే ఘనమైన వ్యక్తిగా, అన్యుల మధ్యలో ఘనమైన వ్యక్తిరాలుగా నిన్ను ఉంచటానికి గల కారణం ఏమిటి అంటే ఆయన నీకు తోడుగా ఉన్నాడని అప్పుడు నీవు గుర్తించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు తోడుగా ఉన్నాడు. చాలా మంది అంటారు, నాకు తోడుగా ఉన్నాడా? ఏడే, వెనక లేడే, ముందు లేడే. ఆయన ఎవరో తెలుసా? అదృశ్య శక పురుషుడై ఉన్నాడు. నీ కుడి పక్కన ఎడం పక్కన నీకు ఎవరు లేకపోవచ్చు. ఆయన చేసే కార్యాలు కంటికి కనపడుతూనే ఉంటాయి. ఆయన చేసే కార్యాలు అనుకోని రీతిగా అకస్మాత్తుగా జరుగుతూనే ఉంటాయి. కారణం ఏమిటి అని అంటే దేవుడు నీకు తోడుగా ఉండాలని ఆ తోడును నీవు కోరుకున్నావు కాబట్టి గనులైన వారికి కలిగినటువంటి పేరునట దేవుడు నీకు దయచేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఋతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వాక్యం. ఋతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వాక్యం. దొరకలేదా? యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చావు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. చాలండి. ఈమె ఎవరు అంటే ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఆ బెత్లెహేము అనబడుతున్నటువంటి ప్రాంతాలలో నయోమి, రూతు అత్తల కోడలు చేసుకున్నటువంటి భర్తలు చనిపోయారు. వేరే దేశానికి వచ్చి పని చేసుకోవటానికి పొలములో వాళ్ళు దొలిపినటువంటి ఆ తూర్పార్లు పట్టినటువంటి వదిలేసి వెళ్ళినటువంటి గింజలు ఏరుకోవడానికి వెళ్ళారంట ఒక పనులకి పొలంలోకి. వాళ్ళు ఎవరో తెలియదు, వారు ఏ దేశస్తులో తెలియదు. అయినా కూడా వారితో పాటు పరిగి వేరుకుంటూ వెళ్తూ ఉంటే చాలామంది చూసి, అమ్మా
మీరెవరో కొత్తలాగా ఉన్నారే, మా ప్రాంతానికి వచ్చారు, ఎవరు మీరు? మేమయ్యా పలానా దేశస్తులమయ్యా. అయ్యా నా కోడళ్ళు పెట్టుకొని ఏదో బ్రతకటానికి వచ్చాం, ఈ పొలంలో పరిగెరుకుంటాం అని అక్కడ ఉన్నటువంటి పని వారిని అడిగితే, మాకు తెలియదమ్మా, పైన యజమానుడు బోయాజు, ఆయన అడుగుపో. అడగటానికి వెళ్తేనంట, నా ప్రియ దేవుని బిడ్డలారా, బోయాజు అనబడుతున్నటువంటి వ్యక్తి ఏమని, వీరెవరో తెలియకపోయినా కూడా ఆ మనిషి చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీరు పడుతున్న ప్రయాసకు ఆ దేవుడే బహుమానం ఇస్తాడు, ఈ పొలములోనే మీరు పరిగెరుకోండి. ఎవరో తెలియదు, మన ప్రాంతానికి ఎవరైనా కొత్త వారు వచ్చి జుట్టు పెంచుకొని ఆ దారి ఈ దారి తిరుగుతున్నారనుకో, కుర్రోళ్ళు ఊరుకుంటారా? ఎవరితో మాట్లాడు, జుట్టంతా పెంచుకుంటాడు, సొక్కంతా మాసిపోయి ఉంటుంది, ఈ బజారు ఆ బజార్లన్నీ తిరుగుతూ ఉంటే ఊరుకుంటారా? ఏం చేస్తారు? కటక్కినా ఎవరు నువ్వు? ఎందుకంటే పిచ్చోడేమో, ఎందుకంటే పిల్లలు ఎత్తుకుపోయేవాడేమో, ఎందుకంటే దొంగతనం చేయడానికి వచ్చాడేమో అని రకరకాల డౌట్లు మనకు వస్తాయి. అలాగునే ఏమండి, బోయాజట రూతును చూసిన వెనువెంటనే ఆమెలో భక్తిని గమనించాడంట. హల్లెలూయా. అరే వీరు ఏ దేశం నుంచి వచ్చారో మనకెందుకులే అని పట్టించుకోకుండా ఉండలే. వారిని పిలిచి, మీరు ఎక్కడి వారు, మీరు ఏ ప్రాంతం వారు అని చెప్పేసి పలకరించి, ఏమండి వారి సొంత ఊరిలో ఘనహీనులుగా ఉన్నప్పటికీ కూడా ఏమండి స్వదేశాన్ని విడిచి వచ్చినటువంటి ఊరులోనంట వారు పేరును అధికము చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. బోయాజు చెప్తున్న మాట ఏంటంటే, పనివారుతామా, వీరు మాకు తెలిసినటువంటి వారు, వీరు పరిగెరుకుంటున్నప్పుడు వారిని ఏమనొద్దు, వాళ్ళు భక్తి పరులు. అంటే వారికి ఏమండి అప్పటి వరకు వారికి ఏమండి పేరు ప్రఖ్యాతి లేకుండా ఘనహీనులుగా ఉన్నారు. దేశము కానీ దేశంలోకి వచ్చినప్పుడు దేవుడు వారి భక్తిని చూసి, దేవుడు వారి యొక్క మారు మనసుకు తగిన రక్షణ అనుభవాన్ని చూసి, బోయాజు అనబడుతున్నటువంటి ఆ వ్యక్తిలోనికి ఒక మంచి మనస్సు, పలకరించే మనస్సును కలిగించాడు, పరామర్శించే మనస్సును కలిగించాడు, పేరు ప్రఖ్యాతులు అధికమయ్యేటట్లు కలిగించే ఆ మనస్సును జ్ఞాపకం చేసుకున్నాడంట. అండి వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, రాజుగారు బోయాజు అంటున్నాడు, అయ్యా అమ్మా మీరు ఎక్కడ ఉన్నా కూడా మా ఊర్లోనే ఉండండి, నీకు మంచి పేరు కలుగుతుంది. మా ఊర్లోనే ఉండండి, మీకు ఒక మంచి ఘనత కలుగుతుంది. మరి వారందరినీ పిలిచి చెప్పాడు, ఇదిగో వారిని ఎవరు మాత్రం వాళ్ళిద్దరిని ఎవరిని ఏమనొద్దు, వారిని ఎవరినన్నా ఏమన్నా అన్నారా అని గట్టిగా హెచ్చరికలు చేశాడంట. అంటే ఏమండి తన సొంత ఊర్లోనే ఘనహీనమైపోయినటువంటి వారిని ఏమండి దేవుడు పిలిచిన చోటుకు వచ్చిన తర్వాత వారి పేరు ప్రఖ్యాతులు అనేక మందికి తెలిసేటట్లు చేశాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా, దేవుణ్ణి నమ్మినటువంటి బిడ్డలు ఎక్కడ ఉన్నా కూడా ఘనంగానే కనబడాలా, ఘనంగానే వారు ఉండాలి, ఘనంగానే వారి పేరు మ్రోగిపోవాలన్నటువంటి ఆలోచనతోనంట పరలోకం పొందినటువంటి దేవుడట ఏమండి ఆయన మన దగ్గరికి వచ్చి ఆయన మనకు తోడుగా ఉండి నీకొక పేరును ఏమండి నీకొక మంచి పేరును నీకొక మంచి గుడ్ నేమ్ వచ్చేటట్లుగా ఆ ప్రాంతంలో అత్త కోడల్ని దేవుడు ఆశీర్వదించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏమిటి అని అంటే బైబిల్ అర్థాన్ని మనం గమనిస్తూ ఉంటే ఏమండి బోయాజు అనబడుతున్నటువంటి వ్యక్తి ఎవరో తెలుసా, యేసు క్రీస్తుకు సాదృశ్యంగా కనపడుతూ ఉంది. యేసు క్రీస్తుకు సాదృశ్యం. రూతును మనం గమనిస్తూ ఉంటే సంఘానికి సాదృశ్యంగా కనపడుతూ ఉంది. ఏమండి దేవుని సన్నిధానానికి వచ్చినటువంటి వారిని దేవుడు వదిలిపెట్టాడు. దేవుని మందిరానికి వచ్చిన వారిని ఏమండి ఏ నష్టానికి గురి చేయడు. కారణం ఏమిటో తెలుసా,
దేవుని మందిరములో నీ పేరును దేవుడు అధికము చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పేరు ప్రఖ్యాతిని దేవుడు అనేక మందికి తెలిసేటట్లుగా దేవుని సంఘములో ఆయన చేస్తున్నటువంటి కార్యాలన్నిటినీ మనము గ్రహించుకోవాలి. మొదటిగా నీవు వెళ్ళే చోటనెల్లా నీకు తోడుగా ఉండి శత్రువుల చేతుల నుండి నిర్మూలన చేశాడు. రెండవదిగా గమనిస్తూ ఉంటే నీవు వెళ్ళే చోటనెల్లా ఆయన నీకు తోడుగా ఉండి ఏమండి గనులైనటువంటి వారికి కలిగిన పేరు నీకును నీ కుటుంబానికి నా దేవుడు అనుగ్రహించునుగాక. నీకు నీ కుటుంబానికి నా దేవుడు అనుగ్రహించునుగాక. ఈ దినము నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నీ పేరు మంచి సాక్ష్యం పలుకుదురుగాక. నీవెక్కడికి వెళ్ళినా నీ సాక్ష్య జీవితం కాపాడుకొందువుగాక. నీవే ప్రాంతానికి వెళ్ళినా కూడా దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తివని నీ పేరు అనేక ప్రాంతాలు మ్రోగునుగాక. ఎప్పుడో తెలుసా ఆయన యొక్క చోటికి మనము రాగలిగితే, ఆయన చోటికి నువ్వు వస్తే ఆయన నీ దగ్గరికి వస్తాడు. నీ దగ్గరికి వచ్చిన దేవుడు నీవెక్కడికి వెళ్ళినా కూడా ఏమండి నీకు తోడుగా ఉంటాడండి. ఎక్కడికి వెళ్ళినా తోడుగా ఉంటాడు. ఏ అపాయము కలగనివ్వడు. ఈరోజున మిమ్మల్ని లేచి సాక్ష్యం చెప్పంటే చాలామంది సాక్ష్యం చెప్తారన్నా, పలానా చోట అపాయం కలగబోతున్నప్పుడు నా దేవుడు మమ్మల్ని కాపాడాడు. ఫలానా అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఇంకా నేను చనిపోతాను అనుకున్నాను, ఆశలు వదిలేశాను, నా దేవుడు నాకు ఊపిరిచ్చాడు. ఎన్నెన్నో అద్భుతాలు. ఈరోజు నా దేవుడు నీకు తోడుగా లేకపోతే ఇక్కడ నిలిచేదానివి కాదు. ఆ దేవుడు నీకు తోడుగా లేకపోతే ఇక్కడ బ్రతికి బట్టె కట్టి సభ్య సమాజంలో తిరిగేదానివి కాదు. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీవు వెళ్ళే చోటునెల్లా నేను నీకు తోడుగా ఉంటాను. ఒకటి చేయాలి. నీవే ప్రాంతానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి బయలుదేరి వెళుతున్నప్పుడు ఆయన తోడును నీవు కోరుకొని వెళ్ళగలిగితే నీకు ముందుగా వెళ్ళి అపాయాలన్నిటినీ నా దేవుడు అరికట్టునుగాక. అపాయాలన్నిటినీ నా దేవుడు తీసివేయునుగాక. సురక్షితమైన ప్రయాణాన్ని నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. వెళుతున్న ప్రయాణములో, తిరిగి వస్తున్న ప్రయాణములో నా దేవుడు నీకు తోడుగా ఉండునుగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం.